హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని భీముని మల్లారెడ్డిపేటలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాము. ఈ ప్రాచీనమైన దేవాలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయ రాజులు ఈ 2 అంతస్తుల రాతి కట్టడాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయుడు 9 అడుగుల విగ్రహంతో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాడు. ఎంతో పురాతనమైన సీతారామ ఆలయంతో పాటు వెంకటేశ్వర స్వామి, శివుడి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే మాండవ్య నది, ఇప్పటి మానేరు నది దాటి స్వామివారిని దర్శించుకోవాలి. ఆలయం చుట్టూ ఈ నది ప్రవహిస్తుంది. ఇక్కడ ఉన్న నీరు ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. ఇక్కడ నీటిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయం చుట్టూ పచ్చని చెట్లు, పొలాలతో, కొండలతో, స్వచ్ఛమైన మానేరు నీటితో చాలా సుందరంగా ఉంటుంది. ఇక్కడ శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలయ పరిసరాలు. ఇంత గొప్ప ప్రాచీనమైన ఆలయం హైదరాబాద్ నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే ముందుగా షామీర్పేట, గజ్వేలు, దుబ్బాక, లింగన్నపేట మీదుగా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.